అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై ప్లాన్ చేసిన సైనిక దాడులను క్యాన్సిల్ చేసుకున్నారు. చర్చల్లో పురోగతి కారణంగా ఈ వారాంతంలో యూరోప్లో ఒక అవగాహన ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ప్రకటించారు. ఇటీవల అమెరికాకు చెందిన సైనిక హెలికాప్టర్ను ఇరాన్ కూల్చివేసిందనే ఆరోపణలతో ఇరాన్పై భీకర దాడులు చేయాలని ట్రంప్ తొలుత భావించారు. అయితే ఉన్నత స్థాయి ఇరాన్ లీడర్షిప్తో చర్చల అనంతరం ఆ దాడులను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇరాన్తో యుద్ధాన్ని ముగించేందుకు ఉద్దేశించిన డ్రాఫ్ట్ పత్రాలు సిద్ధమయ్యాయని, ఈ వారాంతంలో యూరప్లో అధికారికంగా సంతకాలు జరగడమే తరువాయి అన్నట్లు ట్రంప్ మాట్లాడారు. అయితే ఈ సంతకాల కార్యక్రమానికి తాను స్వయంగా హాజరు కావడం లేదని, అమెరికా తరపున వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ హాజరవుతారని స్పష్టం చేశారు. ఇక ఒప్పందంలోని ప్రధాన అంశాలను గనక చూస్తే అణ్వాయుధాలపై నిషేధం ప్రధానమైంది. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను తయారు చేయకూడదు, కొనకూడదని ఈ ఒప్పందంలో ప్రధానంగా నిబంధన విధించారు. ఈ తాత్కాలిక అవగాహన ఒప్పందం ద్వారా ప్రాంతీయంగా కాల్పుల విరమణను మరో 60 రోజుల పాటు పొడిగించనున్నారు. ఒప్పందంపై సంతకాలు పూర్తి కాగానే అంతర్జాతీయ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని ఇరాన్ తిరిగి తెరుస్తుంది. అయితే ఒప్పందం పూర్తిగా ఖరారయ్యే వరకు ఇరాన్ రేవులపై అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధం మాత్రం అమల్లోనే ఉంటుంది. ఇదంతా ట్రంప్ వర్షన్ కాగా, ఇరాన్ వర్షన్ దీనికి కాస్త భిన్నంగా ఉంది. ట్రంప్ ఈ ఒప్పందాన్ని దాదాపు ఖరారైనట్లు చెప్తున్నప్పటికీ ఇరాన్ విదేశాంగ శాఖ మాత్రం దీనిపై ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోలేదని స్పష్టం చేసింది. తాము చాలా వరకు అంగీకరించినప్పటికీ అమెరికా కొన్ని అదనపు డిమాండ్లను పెడుతోందని, తమ రెడ్ లైన్స్ దాటి రాజీ పడేది లేదని ప్రకటించింది. మరోవైపు అమెరికా ఇరాన్ అవగాహన ఒప్పందంలో తాము భాగస్వామిని కాదని ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది. ఈ పరిణామాల తర్వాత డొనాల్డ్ ట్రంప్ బెంజమిన్ నెతన్యాహు ఫోన్ ద్వారా మాట్లాడుకున్నారు. ఇరాన్ వద్ద పేరుకుపోయిన సమృద్ధిగా ఉన్న యురేనియంను పూర్తిగా తొలగించేలా తుది ఒప్పందం ఉంటుందని ట్రంప్ తమకు హామీ ఇచ్చారని నెతన్యాహు తెలిపారు. అలాగే ఇరాన్ అణుమౌలిక సదుపాయాలను పూర్తిగా నిర్వీర్యం చేయడం, వారి బాలిస్టిక్ క్షిపణుల ఉత్పత్తిపై పరిమితులు విధించడం, ప్రాంతీయ ఉగ్రవాద ప్రాక్సీలకు ఇరాన్ అందించే మద్దతును నిలిపివేయడం వంటి అంశాలు తుది ఒప్పందంలో ఉండేలా ట్రంప్ కట్టుబడి ఉన్నారని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇక ఇరాన్పై దాడుల విరమణ, శాంతి ఒప్పంద వార్తలతో అంతర్జాతీయంగా బ్యారెల్ చమురు ధరలు $90 కిందకు దిగాయి. అలాగే ప్రపంచ స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి.